ఈడెవడు రాబాయ్ చెప్పులు సీట్లో పెట్టి డిక్కీలో వండుకొని వచ్చిండు. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో. చిలిపి జరగమ్మా. మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా? లే బోర్డు గీడ పెట్టి పక్కగాలి ఆఫీస్ పెట్టినాం. ఇదే ఆఫీస్, లోపలికి రండి. లేడీస్ బాగా చెప్పారు. ఆగండి. మీకు ఎన్టీ రామారావు తెలుసా? లోపలికి రండి సార్, మాట్లాడుకుందాం. ఎన్టీ రామారావు తెలిసేది వస్తా. జూనియరా సీనియరా? తానా వేరే సోర కర్ణ తెలుసండి. తెలుసా? అయితే పదండి. ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. కూర్చోరి. థ్యాంక్స్. ఏంటి మీరందరూ కింద కూర్చున్నారండి? సోఫాలో కూర్చోండి, మెత్తగా ఉంది. చెప్పండి సార్, ఏం కావాలి? శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి, చౌదరితో చెప్పి ఇప్పిస్తారా? లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారా? నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి. ఏంటి రెండో పెళ్లికేగా? కాదు, మూడో పెళ్లి. మూడోదా? మరి మొదటిద్దరు? మొదటి పెళ్ళం డ్రైవర్ తో లేచిపోయింది. మరి రెండోదో? రెండో పెళ్ళం కూడా సేమ్ డ్రైవర్ తో లేచిపోయింది. అబ్బో, అదేంటి సార్, మొదటి పెళ్ళ లేపుకెళ్ళా కూడా మళ్ళీ వాడిన పనిలో ఎందుకు పెట్టుకున్నారు? రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసింది మొదటి దాన్ని కూడా ఆడే తీసుకెళ్ళాడని. అవ్వన్నా ఇప్పుడు చేసుకునే పోరిని గీళ్ళు లేపుకోవడానికి గ్యారంటీ ఏంది? ఆ ఛాన్స్ ఇవ్వను. వెయిట్ వెయిట్, మీ అందరికి నేను ఈస్ట్ వెస్ట్ చూపిస్తా. చూసుకోండి. సార్, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలా ఉండాలి? మీరేం కష్టపడద్దు, నాకు కావాల్సిన అమ్మాయి నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ మీరు సెటప్ చేసి పెళ్లి చేస్తే చాలు. డ్రైవర్ ఫోటో మొన్ననే కదరా బాయ్ పెళ్ళైంది. అయింది కాబట్టి మీ దగ్గరకు వచ్చా, లేకపోతే నేనే బాంబే వెళ్ళి ఒప్పించాడు కదా. అదేంటండి, మేము మాత్రం ఎలా మాట్లాడతాం? మళ్ళీ పెళ్ళైన బోర్డు ఎందుకు పెట్టారు? మా కాన్సెప్ట్ అది కాదండి. నా కాన్సెప్ట్ ఇదే. అభిషేక్ ని లేపేస్తారు, ఐశ్వర్యని ఒప్పిస్తారు, అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు. మీరే డిసైడ్ చేసుకోండి. ఆడితే లీడ్ చేసేయండి, మా ఇద్దరిని కలిపి పెళ్లి చేసేయండి. ఏది దొరికింది, ఇదిగో. అయ్యో అది కాదండి. చెక్కు తీసుకోండి, డబ్బులు డ్రా చేసుకోండి, నా పెళ్లి చేసుకోండి. కానీ జరిగిపోవాలా? ఎవరమ్మా పదా?